వీళ్ళు ఉగ్రవాదులుగా మారడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళను తప్పుదారిలో పడకుండా వీళ్ళను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయించి మేము హిందూ దూదేకుల ఐక్య పోరాట సమితిని స్థాపించడం జరిగింది. మా యొక్క పద్ధతులు వేరు, మా యొక్క ఆచారాలు వేరు, మా యొక్క సంస్కృతి వేరు. మేము హిందూ మతస్థులమే, వీఆర్ ప్రౌడ్ టు బి హిందూస్ అని చెప్పుకునే నిదానంతో హిందువులుగా ఉన్నటువంటి మమ్మల్ని అణచివేత గురి చేస్తూ ప్రతిరోజు కొంతమంది గుంపులుగా ముస్లిమ్స్ మా ఇళ్ళ కాడికి వస్తున్నారు. వచ్చి మా మస్జిద్లకు బలవంతంగా పిలిచిపోతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, వీళ్ళని మతం మారిన వాళ్ళని కూడా వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళతో పాటు రిజర్వేషన్లు కానీ, హక్కులు కానీ, ప్రయోజనాలు కానీ, వక్ఫ్ బోర్డులో ఉన్న భాగస్వామ్యం కానీ ఇవన్నీ ఏమి ఇవ్వరు. కేవలం వాడుకోవడానికి, వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి ఉపయోగించుకొని మమ్మల్ని బలిపరుసూలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాము. అట్లే 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశానికి 7% ఉన్నటువంటి దూదేకుల కులస్తులు 3% ఉన్నటువంటి ముస్లింల్లో చేరిపోయి ఈ కులం పేరు చెప్పకూడదు, ముస్లిం అని చెప్పాలా అని చెప్పి మోసపు మాటలకు లోనయ్యి అందరుగా ముస్లింలుగా మారిపోయినారు. తద్వారా ఈ కులానికి పెద్ద నష్టం చేకూరింది. బీ రిజర్వేషన్లు అవి వీళ్ళందరూ కాజేస్తున్నారు. ఏలో ఉన్నటువంటి మేతర్ అని కులం ఉంది, మేతర్ ముస్లింలని. బీసీ లిస్టులో దూదేకుల ముస్లిం అని లేదు, మేతర్ ముస్లింది. బీసీసీలో ఉన్నటువంటి క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉంది. ఇవి రెండు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హిందువులే. దూదేకుల హిందూ అంటేనే బీ సర్టిఫికేట్ ఇవ్వాలి, లేకుంటే ఇవ్వకూడదు. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ మూకుమ్మడిగా బీసీఈలో ఏర్చాలని చెప్పి దూదేకులలో కొంతమంది చదువురాని వాళ్ళు వీళ్ళు నేతలు ఉన్నారు. తెలివి తక్కువ వాళ్ళు, చదువుకున్న తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి బీసీలో ఏరిస్తే ఏదో ప్రయాణం ఉంటుంది, ముస్లింల యొక్క రిజర్వేషన్లు కాజేయచ్చు అనే తప్పుడు దీంతో ఇచ్చేస్తున్నారు. అక్కడ రిజర్వేషన్లు కాజేయడానికి ఏముండదు, ఉన్నది ఉంచుకునేది రెండు పోతాయి. మహారాష్ట్రలో జరిగింది ఏమంటే ముస్లింలకు రిజర్వేషన్లు తీసేసినారు సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వులతో. అదే పద్ధతి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా జరగబోతుంది. కాబట్టి దూదేకుల కులస్తులు మేలుకోవని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మేలుకోవాలి. నా పేరు కేపీ అభిరాము, హిందూ దూదేకుల ఐక్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు.